గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 2020 న్యూస్ అప్డేట్స్. చూద్దాం. తెలంగాణలో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎలక్షన్స్ నామినేషన్ దాఖలకు ఇవాళే లాస్ట్ డేట్. నేటితో నామినేషన్ వేయడానికి గడువు ముగియనుంది. దీంతో చివరి రోజు భారీగా నామినేషన్లు వేయనున్నారు అభ్యర్థులు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిన్న ఒక్క రోజే 1129 నామినేషన్లు వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి వరకు 2700 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 8 వరకు 1435 మంది అభ్యర్థులు వేయగా ఇందులో 2 సార్లు నామినేషన్ వేసిన వారు 157 మంది ఉన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటి వరకు నామినేషన్లు వేసిన వారిలో 87 మంది అభ్యర్థులు అఫిడవిట్ సమర్పించలేదు. దీంతో పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని ఆయా అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది ఎన్నికల సంఘం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ కామారెడ్డిలో పర్యటించనున్నారు. కామారెడ్డిలో తన నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. కామారెడ్డిలో ఇవాళ టీపీసీసీ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ సభ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు బీసీ డిక్లరేషన్ సభ ప్రారంభం కానుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య హాజరు కానున్నారు. సభలో బీసీ డిక్లరేషన్ ను సిద్దరామయ్య ప్రకటించనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లోనూ పోటీ చేస్తున్నారు. దీంతో పాటు సీఎం కేసీఆర్ పోటీకి దిగుతున్న కామారెడ్డిలోనూ పోటీకి రెడీ అయ్యారు. దీంతో ఇవాళ కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. అటు బీసీ డిక్లరేషన్ సభకు సైతం ఏర్పాట్లు పూర్తి చేశారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు 5 అభ్యర్థులతో కాంగ్రెస్ తుది జాబితా విడుదలైంది. పటాన్చెరు నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్, చార్మినార్ నుంచి ముజీబుల్లా షరీఫ్, మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట నుంచి రామరెడ్డి దామోదర్ రెడ్డి, తుంగతుర్తి నుంచి మందుల సామేల్ కు కేటాయించారు. పటాన్చెరులో నీలం మధు ముదిరాజ్ ని అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ బీఫామ్ ఇవ్వకుండా నిలిపివేశారు. ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ కు మద్దతుగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, నీలం మధుకు మద్దతుగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిలిచారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు చివరికి పటాన్చెరు టికెట్ ని కాటా శ్రీనివాస్ గౌడ్ కు కేటాయించారు. ఇక తుంగతుర్తి టికెట్ ని అద్దంకి దయాకర్ ఆశించారు. అయితే ఆయనకు టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపింది కాంగ్రెస్ హైకమాండ్. అయితే అద్దంకి దయాకర్ మాత్రం తనకు టికెట్ ఇవ్వకుండా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. సామెల్ విజయం కోసం పనిచేస్తానన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హైకమాండ్ పై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్ లోని హోటల్లో సమావేశమైన కేసీ వేణుగోపాల్ సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, చార్మినార్ నియోజకవర్గాలకు సంబంధించి సర్వేల నివేదికలు తెప్పించుకుని అభ్యర్థులను ఖరారు చేశారు. తుంగతుర్తి టికెట్ కోసం అద్దంకి దయాకర్ చివరి వరకు రేసులో ఉన్నప్పటికీ ఆ స్థానాన్ని మందుల సామేల్కిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు మంత్రి కేటీఆర్. జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా లేక జైలుకు పోయే దొంగ కావాలా అని కొడంగల్ ప్రజలను ప్రశ్నించారు. మీకు ఏం కావాలి, ఎవరు కావాలి అన్నది డిసైడ్ చేసుకోవాలని కోరారు. కొడంగల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలు నిర్వహించారు. గత 55 ఏళ్లుగా కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చిన కొడంగల్లో ఎన్నడూ జరగని అభివృద్ధిని ఈ 5 ఏళ్లలో పట్నం నరేందర్ రెడ్డి చేసి చూపించారన్నారు. నియోజకవర్గంలో చదువుకుంటున్న విద్యార్థుల కోసం జూనియర్, డిగ్రీ కాలేజీని తీసుకొచ్చారని చెప్పారు. అంతేకాదు కోస్కి, మద్దూరుతో పాటు పలు మండల కేంద్రాల్లో 30 నుంచి 50 పడకలు ఉన్న ఆసుపత్రులను తీసుకొచ్చారని చెప్పారు. రేవంత్ రెడ్డి తొందరలోనే చిప్పకూడు తింటారని జోస్యం చెప్పారు. మంత్రి కేటీఆర్ సీఎం అవుతానని ఆయన కలలు కంటున్నారని, అది జరగని పని అంటూ ఎద్దేవా చేశారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు కలిసి ఉద్యమించాలని నిర్ణయించాయి టీడీపీ, జనసేన. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతి 15 రోజులకోసారి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయాలని డిసైడ్ అయ్యాయి. ఉమ్మడి మేనిఫెస్టోకు త్వరలోనే తుది రూపును ఇవ్వనున్నాయి. నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల మధ్య మరింత సమన్వయాన్ని సాధించేందుకు ఈ నెల 14 నుంచి 3 రోజుల పాటు 175 అసెంబ్లీ స్థానాల్లోనూ సంయుక్త సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాయి. విజయవాడ నోవటెల్ హోటల్లో నిన్న నిర్వహించిన టీడీపీ, జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు టీడీపీ, జనసేన నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. జగన్ ను గద్దె దించేందుకు ఉమ్మడి పోరాటం కొనసాగించాలని 2 పార్టీలు నిర్ణయించాయి. ఈ నెల 13న ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 17 నుంచి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తిరగనున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో విజయవాడ ఆర్టీసీ బస్సు డ్రైవర్
రామ్ సింగ్ పై జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడు సుధీర్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. సుధీర్ నేర సామ్రాజ్యాన్ని చూసి పోలీసులు విస్తుపోయారు. కావలిలో నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు 7 లక్షల నగదుతో పాటు నేరాలకు ఉపయోగిస్తున్న సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 4 ఎయిర్ పిస్టల్స్, బేడీలు, 2 జామర్లు, 20కి పైగా సెల్ ఫోన్స్, ఐరన్ స్టిక్స్, కత్తులను సీజ్ చేశారు. సుధీర్ పై ఇప్పటి వరకు 25 కేసులు నమోదైనట్టు నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా సుధీర్ తన గ్యాంగ్ తో అమాయకులను మోసగిస్తూ నేరాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. సుధీర్ క్రైమ్ హిస్టరీని వివరించారు. తక్కువ ధరకే బంగారం ఇస్తామని రద్దయిన 2,000 రూపాయల నోట్లు, దొంగ నోట్ల మార్పిడి పేరుతో సుధీర్ ఎంతో మందిని మోసగించారని తెలిపారు. తెలంగాణలో సైతం సుధీర్ బాధితులు ఉన్నారన్నారు. సినిమాలను తలపించే విధంగా సీన్ క్రియేట్ చేసి పక్కా ప్రణాళికతో మోసం చేసేవాడని చెప్పారు ఎస్పీ. సుధీర్ క్రైమ్స్ పై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనేది కూడా ఆరా తీస్తున్నామన్నారు. తమకు 6 బాధితులు సుధీర్ మోసంపై ఫిర్యాదు చేశారని వివరించారు. సుధీర్ బాధితులు ఇంకెవరైనా ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు ఎస్పీ. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈశాన్య రుతుపవనాల రాకతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ సహా మెదక్, మేడ్చల్, జగిత్యాల, జోగులాంబ, కామారెడ్డి, ఖమ్మం, నాగర్ కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో అటు ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. గత 5 రోజులుగా అక్కడ వానలు పడుతున్నాయి. ఇవాళ ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన చోట్ల జల్లులు లేదా మబ్బులు ఉండే అవకాశం ఉందన్నారు. అటు తమిళనాడులో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూర్, తిరుపూర్, పేని జిల్లాల్లో కుండపోత వాన పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తమైన అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తమిళనాడు, కేరళలో మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈ వర్షం ధాటికి మదురైలో రోడ్లు, నదులను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం బీభత్సానికి పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అటు దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటి వరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన హస్తిన ఇప్పుడు కాస్త చల్లబడింది. అర్ధరాత్రి నుంచి అక్కడ భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాయు కాలుష్యం కూడా తగ్గిపోయింది. ఢిల్లీ ప్రభుత్వం కృత్రిమ వర్షానికి ప్రయత్నిస్తున్న తరుణంలోనే వర్షం కురవటం అందరికీ ఊరటనిచ్చింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 4 నుంచి 22 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజుల 15 సిట్టింగ్లతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు కంటిన్యూ కానున్నాయి. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. డిసెంబర్ 3న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ మరుసటి రోజే పార్లమెంట్ వింటర్ సెషన్ ప్రారంభం కానుంది. క్రిస్మస్ పండుగకు 3 రోజుల ముందు డిసెంబర్ 22న సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ల సవరణలకు సంబంధించిన బిల్లులు చర్చకు రానున్నాయి. ఈ బిల్లులకు సంబంధించి 3 నివేదికలు ఇప్పటికే కేంద్ర హోంశాఖ స్టాండింగ్ కమిటీకి చేరాయి. అదేవిధంగా పార్లమెంటులో పెండింగ్ లో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లులపై కూడా ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది. వాస్తవానికి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రతి ఏడాది నవంబర్ 3వ వారంలో ప్రారంభమై క్రిస్మస్ పండుగకు ముందు ముగుస్తాయి. కానీ ఈసారి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆలస్యంగా పార్లమెంట్ వింటర్ సెషన్ మొదలవుతోంది. ఎప్పటిలాగే క్రిస్మస్ పండుగకు ముందు సెషన్ ముగియనుంది. ఢిల్లీలో పెరుగుతున్న పొల్యూషన్ పై కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హస్తినలో రోజు రోజుకు పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ టెన్షన్ ను గురి చేస్తూ ఉండటంతో నివారణ చర్యలు చేపట్టింది. అయినా కంట్రోల్ కాకపోవడంతో ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఢిల్లీలో హై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని తగ్గించేందుకు క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించే అవకాశాలపై దృష్టి సారించింది. ఇదే విషయంపై ఇవాళ సుప్రీంకోర్టుని ఆశ్రయించనుంది కేజ్రీవాల్ ప్రభుత్వం. కేంద్రం మద్దతిస్తే నవంబర్ 20 నాటికి ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించవచ్చని కేజ్రీవాల్ ప్రభుత్వం విశ్వసిస్తోంది.
ఢిల్లీలో కాలుష్య కట్టడి కోసం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఇతర రాష్ట్రాల వాహనాలను హస్తినలోకి అనుమతించట్లేదు. స్వయంగా ఢిల్లీ మంత్రులు అర్ధరాత్రి రంగంలోకి దిగి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ సింగ్ బోర్డర్లో గోపాల్ రాయ్, గురుగ్రామ్ సరిహద్దుల్లో కైలాష్ గెహ్లాట్, గాజీపూర్ సరిహద్దుల్లో అతిషి తనిఖీలు చేశారు. గురుగ్రామ్ సరిహద్దుల్లో మరో మంత్రి సౌరవ్ భరద్వాజ్ సైతం వాహనాలను తనిఖీలు చేశారు. అయితే ఆయన అక్కడ ఓ ట్రక్ ని తనిఖీ చేస్తుండగా ఆ ట్రక్ డ్రైవర్ మాత్రం బలవంతంగా వాహనాన్ని ముందుకు తీసుకువెళ్లాడు. డివైడర్లను ఢీకొని మరీ ముందుకు వెళ్లాడు. కాంగ్రెస్ కు అవినీతి అంటే గాలి నీరు లాంటిదని, వాళ్లు ఎన్నో కుంభకోణాలకు పాల్పడ్డారని మోదీ ఆరోపించారు. టైలర్ ఖనయాలాల్ హత్యను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ హయాంలో మానవత్వం సిగ్గుపడే సంఘటనలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. మేవార్ భూమిపై కాంగ్రెస్ కను పడినప్పుడల్లా దాని ఆత్మగౌరవం తీవ్రంగా దెబ్బతింటూ వచ్చిందన్నారు మోదీ. లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రి లోక్సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది. లోక్సభ నుంచి ఆమెను బహిష్కరించాలని బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోనకర్ నేతృత్వంలోని నైతిక విలువల కమిటీ సిఫార్సు చేసింది. మహువాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి రూపొందించిన నివేదికను 6-4 మెజారిటీతో కమిటీ ఆమోదించింది. ఈ నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టి ఓటింగ్ చేపట్టనున్నారు. ఎంపీపై బహిష్కరణ వేటు వేయాలని ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేయడం ఇదే మొదటిసారని లోక్సభ మాజీ జనరల్ సెక్రటరీ ఆచార్య తెలిపారు. ఎథిక్స్ కమిటీ నివేదికలో సిఫార్సులు పక్షపాత ధోరణిలో ఉన్నాయని మండిపడ్డారు ప్రతిపక్ష ఎంపీలు. అదానీ వ్యవహారంలో మోదీ సర్కార్ని ప్రశ్నించిన వారిపై కేంద్రం వేధింపులకు దిగుతోందని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. ఈ పోరాటంలో ఆమెకు పార్టీ అండగా నిలబడుతుందని అన్నారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఆ యాప్ నిర్వాహకుల నుంచి ఎన్నికల ఖర్చు కోసం సీఎం భూపేష్ బఘేల్ 500 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇది నిజమా కాదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. దీనిపై సీబీఐ విచారణ చేస్తోంది. అయితే బీజేపీ మాత్రం భూపేష్ దేవుడి పేరుపై భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపిస్తోంది. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం అదే పాట పాడారు. ఛత్తీస్గఢ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం మహదేవ్ పేరుతో బెట్టింగ్లకు పాల్పడిందని ఆరోపించారు. ఛత్తీస్గఢ్ లోని జష్పూర్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హయాంలో చంద్రుడిపైకి చంద్రయాన్ వెళ్లిందని, చంద్రునిపై అది దిగిన ప్రదేశానికి మోదీ శివశక్తి అనే పేరు పెట్టారన్నారు. ఖతార్ కోర్టు 8 మంది ఇండియన్స్ కి మరణశిక్ష విధించడంపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అక్కడి కోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. గూఢచర్యం కేసులో 2022 ఆగస్టులో నిర్బంధించిన 8 మంది మాజీ భారతీయ నావికాదళ సిబ్బందికి మరణశిక్ష విధిస్తూ ఖతార్లోని ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు అక్టోబర్లో తీర్పిచ్చింది. ఈ తీర్పు అనంతరం భారత ప్రభుత్వం ఏం చేయబోతోంది అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే వారిని విడిపించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా బాధిత కుటుంబాలను కలిశారు. ఖతార్ అధికారులతో తాము టచ్ లో ఉన్నట్టు అధికారులు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై నమోదైన 5,000కు పైగా కేసుల విచారణను వేగవంతం చేసేలా పర్యవేక్షించేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులను ఆదేశించింది. అరుదైన తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ వాయిదా వేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు బేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం దేశంలోని అన్ని హైకోర్టులు, జిల్లా జడ్జిలు, ప్రజాప్రతినిధుల కేసులను విచారణ జరుపుతున్న ప్రత్యేక కోర్టులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. భారత్ లో ఎయిర్ టాక్సీ సేవలు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఆర్చర్ ఏవియేషన్ తో కలిసి ఇండిగో పేరిట విమాన సర్వీసులు నడుపుతున్న ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ ఎయిర్ టాక్సీ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. 2026 నాటికి దేశవ్యాప్తంగా ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. ఎయిర్ టాక్సీతో తొలుత ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ నుంచి హర్యానాలోని గురుగ్రామ్ కి సేవలు అందిస్తామని సంస్థ తెలియజేసింది. వరుసగా 4 మ్యాచ్ల్లో ఓటమి పాలై సెమీస్ అవకాశాలను దూరం చేసుకున్న న్యూజిలాండ్ కీలక మ్యాచ్లో అదరగొట్టింది. శ్రీలంకతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 172 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్ 5 వికెట్లు కోల్పోయి 23.2 ఓవర్లలో ఛేదించింది. మ్యాచ్లో విజయం అందుకున్న కివీస్ నెట్ రన్ రేట్ మరింత మెరుగుపరుచుకుంది.